క్రమంలో మొన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే మాట్లాడినట్టున్నారు, సబ్జెక్ట్ టు కరెక్షన్. దాన్నే ఈరోజు సజ్జల గారు కూడా మరొకసారి ఉటంకించారు. మరొక విషయం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారికి 2 భుజాలు ఉన్నాయి. ఈయన కుడి భుజం కాదు, ఆయన ఎడమ భుజం కాదు. అంతేనా? ఆయన అంటే రాజకీయంగా లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ ఉంటారు కదండి. రాజకీయంగా అయినా మరో రకంగా అయినా జగన్మోహన్ రెడ్డి గారికి అంటే వాళ్ళతో అంత సఖ్యత లేకపోతే ఎంత పెద్ద వ్యవహారంలో అయినా కానీ, ఎంత పెద్ద విషయంలో అయినా కానీ, ఎవరినైనా కానీ తీసి పక్కన పడేసేటువంటి ఒక శైలి అతనికి స్వతహాగా ఉంది. అందరికీ ఉందండి, ఆయనకు ఒక్కడికే కాదు. మనం గతంలో కూడా చూస్తే స్వయాన కొన్ని విభేదాలు వచ్చినప్పుడు తన సొంత చెల్లి గారిని కూడా దూరం పెట్టినటువంటి విషయం. తర్వాత ఆయనతో పాటు రాజకీయ ప్రయాణం, జైలు ప్రయాణం అన్ని చేసినటువంటి విజయసాయి రెడ్డి గారు కూడా వెళ్ళిపోతానంటే ఆయన బతిలాడినటువంటి పరిస్థితి కాదు, పోతే పో అని చెప్పేసి వదిలేసినట్టున్నారు. సో ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమాలన్నీ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి కాస్త వ్యతిరేకంగానే కనిపిస్తున్నటువంటి ఒక సందర్భం మనంతా చూస్తున్నాం. ఇక నోటీసులు ఇచ్చినా, లేదా అరెస్టులు చేస్తామన్నా, రౌడీ షీట్లు ఓపెన్ చేస్తామన్నా, జగన్మోహన్ రెడ్డి లాంటి నాయకులు వస్తే రోడ్డు మీదకి ఒక పార్టీ అధినేతగా, ఒక మాజీ ముఖ్యమంత్రిగా సహజంగా కొంత క్రౌడ్ పుల్లర్ లాగానే మనం చూడాలి. ఖచ్చితంగా దాంట్లో మళ్ళీ ఇంకా రెండో మాటే లేదు. ఆయన ఖచ్చితంగా ప్రజాదరణ ఉన్న వ్యక్తే, నాయకుడు, అందులో డౌట్ లేదు. ఆ ప్రజాదరణ ప్రతిపక్షంలో ఉండగా ఎలా ఉంటదంటే, బ్రహ్మనాయుడు గారు మామూలుగా అధికారంలో ఉంటే 100 మంది వస్తే, ప్రతిపక్షంలో ఉంటే 10 మంది కూడా కనపడరు. ఎందుకు వచ్చిందిలే కర్మ, మళ్ళీ మనం ఆ కేసుల్లో ఈ కేసుల్లో ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు కార్నర్ చేస్తారు అని చెప్పేసి కాస్త దూరంగా ఉన్నటువంటి పరిస్థితి. రెండోది, అధికారం పోగానే చాలా మంది కూడా అవకాశవాదుల్లాగా అనకూడదు కానీ వాళ్ళ యొక్క క్యాటర్ ని రక్షించుకోవడానికి పార్టీ మారిపోతున్నటువంటి పరిస్థితి కూడా మనం అందరం చూస్తున్నాం. వీళ్ళని అవకాశవాదులుగా మనం ట్రీట్ చేయకూడదు. అక్కడ ఉన్నటువంటి స్థానిక పరిస్థితుల దృష్ట్యా వాళ్ళ క్యాటర్ ని కాపాడుకోవడం కోసం అధికార పార్టీ సహజంగానే కొన్ని కేసులు పెడుతుందో, లేకపోతే అధికారంలో ఉన్న వాళ్ళు ఆర్థికంగా దెబ్బ కొడతారనో కాస్త భయపడి పార్టీని వీడి బయటకు వెళ్ళిపోయేటువంటి పరిస్థితి. నాకు తెలిసి వేణుగోపాల్ గారు కూడా ఆయన క్యాడర్ని కాపాడుకోవడానికి బయటకు వెళ్ళాడు కానీ ఆయనకి వ్యక్తిగతంగా మరొక వ్యవహారంలో ఉండి బయటకు వెళ్ళినటువంటి పరిస్థితి కాదు. ఇలాంటి నాయకులు చాలా మంది ఉన్నారు. అంటే వాళ్ళని గతంలో కష్టపడి పనిచేసిన పార్టీ, అధికారంలోకి వచ్చిన పార్టీ కనీసం పట్టించుకోకుండా, విలువ ఇవ్వకుండా ఉంటుంది. బ్రహ్మనాయుడు గారు నిన్న జరిగిన మీటింగ్ నాగబాబు గారి ముందే ఈ రాష్ట్రంలో గెలిచినటువంటి మొట్టమొదటి మహిళా కార్పొరేటర్ భర్త తన యొక్క గోడును వెళ్ళబోసుకున్నటువంటి పరిస్థితి. అది అధికారంలో ఉన్నప్పుడు కొన్ని ప్రివిలేజెస్ తగ్గించుకుని పని చేయాల్సినటువంటి పరిస్థితి. అదే ఇప్పుడు అధికార పార్టీ అందరికి న్యాయం చేయలేదుగా, కార్యకర్తలకి, నాయకులకి. అది స్టేట్ లో ఒకరికైనా న్యాయం చేయాలిగా, ఫస్ట్ గెలిచిన వాళ్ళకన్నా న్యాయం చేయాలి కదా, వాళ్ళు బాధపడేది అది. అయితే ఇది అంతర్గతంగా మాట్లాడుకోవాల్సిన విషయం కానీ అధికారంలో ఉన్నప్పుడు బజారెక్కి మాట్లాడుకోవాల్సిన వ్యవహారం కాదని నాగేంద్ర బాబు గారు అక్కడ ఆ విషయాన్ని అక్కడతో కట్ చేసి పక్క తీసుకొచ్చినటువంటి ఒక వ్యవహారం. అధికారంలో ఉన్నప్పుడు అందరికీ న్యాయం జరగదు మీరు అన్నట్లుగా. కాకపోతే అది బాహాటంగా బయటపడటం కన్నా కొంతమంది అధికారం పోయాక పక్కకు తప్పుకుంటారు, కొంతమంది మాట మీద నిలబడో లేకపోతే వాళ్ళకు ఉన్నటువంటి వ్యక్తిగతమైనటువంటి సాన్నిహిత్యం ద్వారా అలాగే నిలబడిపోయి ఉంటారు. దాన్ని బట్టి వాళ్ళ మీద కేసులు పడుతూ ఉంటాయి. అది వైఎస్ఆర్సీపీ పార్టీ ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ మీద, ఆ నాయకుల మీద కూడా కొన్ని కేసులు పడి, అలాగే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి నాయకుల మీద కూడా తీవ్రంగానే కేసులు పడుతున్నాయి. ఇవన్నీ రాజకీయంలో ఒక ప్రక్రియ లాగానే జరిగిపోతున్నటువంటి పరిస్థితి. మళ్ళీ రేపు వైఎస్ఆర్సీపీ పార్టీ గౌకన అధికారంలో కానీ వస్తే ఎంతకు 10 రెట్లు జరుగుతూనే ఉంటాయి. కక్ష సాధింపు చర్యలు ఈ వెండంట ఏదైతే ఉందో ఇది ముందుకు వెళ్తూనే ఉంటుంది తప్ప దీన్ని మనం ఎక్కడా కూడా ఒక ఫుల్ స్టాప్ పెట్టే పరిస్థితి అయితే కనపడట్లేదు. ఒక కొత్త రకమైనటువంటి వరవడు వచ్చింది రాష్ట్రంలో. మేము అధికారంలో ఉంటే మిమ్మల్ని దంతా, మీరు అధికారంలో ఉంటే మమ్మల్ని దంతారని చెప్పి. ఎవరు దీన్ని తెరలేపింది? ఎవరు అసలు ఫస్ట్ దీనికి అంకురార్పణ చేసింది ఎవరు? అది ఇప్పుడు నువ్వు ముందా నేను ముందా అని కాదండి, అందరూ చేశారు. అందరే కాదండి, ఎవరో చెప్పండి. మీరు తెలివిగా చెప్పొద్దు వెంకటేష్ గారు. ఎవరు చేస్తారు? తెలుగుదేశం చేసిందా లేకపోతే వైఎస్ఆర్సీపీ చేసిందా? అది చెప్పండి. అందరూ 2014లో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాగానే కొంతమంది జనసేన కార్యకర్తలను తీసుకుని వెళ్ళి సోషల్ మీడియా కేసులు పెట్టి గుంటూరులో పెట్టారు. అక్కడ నుంచి మొదలైంది. ఓకే, 2014లో మొదలైంది. ఇది 2019లో తారాస్థాయికి చేరింది. 19-20 ఆ టైంలో 19 మొన్న ఎలక్షన్ కి వచ్చేప్పటికి చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ అనేది ఈ రాష్ట్రంలో పీక్ స్టేజ్ కి చేరింది.
అలాగే ఇది జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయ్యే వరకు ఇలాగ కొనసాగుతూనే ఉంటుందని చెప్పేసి నాలాంటి వాళ్ళు అనుకునేటువంటి ఒక పరిస్థితి. అది ఎప్పుడు జరుగుతుంది, ఏ కేసులో జరుగుతుంది, అధికారంలో ఉన్నప్పుడు జరుగుతుందా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జరుగుతుందా అనేది చూడాలి. వేచి చూసే ధోరణితో వేచి చూడాల్సింది. కాబట్టి ఇక మద్యం కుంభకోణం లేకపోతే మద్యం ఈ రాష్ట్రంలో గతంలో ఏదో అద్భుతాలు జరగలేదు, ఇప్పుడు అద్భుతాలు జరుగుతున్నాయి అని చెప్పడం అనేది ముఖ్య ఉద్దేశం. అయితే మొన్న అజయ్ సజ్జా గారు నన్ను ఒకటి అన్నారు, మీరు ఏ నియోజకవర్గం, మీరు వెళ్ళి ప్రత్యేకంగా చూసారా అని చెప్పి. అన్న నేను చూశానన్నా, డి వైన్స్ మంగళగిరి నియోజకవర్గంలో డి వైన్స్ అని చెప్పేసి నేషనల్ హైవేకి కింద 11 గంటలకి నేను వ్యక్తిగతంగా, మీరు చెప్పారు కదా నిజంగా జరుగుతుందా లేదా అని చెప్పేసి నేను వెళ్ళి చూసి వచ్చిన. మీరు ఎందుకు వెళ్ళారు ఆ టైం అక్కడికి అని మొన్న ఇది చెప్పారు కదా మీ డిబేట్ లోనే, ఈ నలుగురు సాక్ష్యంగానే మీరు ఇప్పుడు కూడా అన్నారు, మీరు వెళ్ళి చూసారా, వీడియోలు ఉన్నాయా అని చెప్పేసి క్వశ్చన్ చేశారు కదా. క్వశ్చన్ చేస్తే ఎవరైనా కానీ ఆన్సర్ చేసే వృత్తిలో మేము ఉన్నాం కాబట్టి నిజంగా జరుగుతుందా లేకపోతే ఆల్రెడీ అంటున్నారు కాబట్టి మనం చేస్తున్నాం అని చెప్పేసి పేరుతో సహా చెప్తున్నాను. మీరు అక్కడ వీడియో గానీ ఏమైనా తీసారు సార్? ఎందుకు సార్ వీడియో ప్రతి ఊళ్ళో ప్రతి షాప్ లో జరిగే బాగోదు బ్రహ్మనాయుడు గారు. అట్లా కాదు సార్, ఇప్పుడు కోర్టుకి వెళ్తారు మీరు సార్, మీరు ఒక నిమిషం, మీరు ఒక సీనియర్ అడ్వకేట్, మీరు హైకోర్టు అడ్వకేట్, జడ్జి గారి దగ్గరికి వెళ్ళి సార్ అక్కడ ఈ విధంగా జరిగింది సార్, నేను చూశాను సార్, రోజు జరుగుతుంది సార్ అని ఏదో చెప్తారు ఒక ఇన్సిడెంట్ మీద. ఆధారం ఏదని మిమ్మల్ని కోర్టు అడగదా సార్? మీరు చెప్పిందే జడ్జి గారు ఫైనల్ చేసేసుకుంటారా? మంచి క్వశ్చన్ అడిగారు, చాలా అద్భుతమైన క్వశ్చన్ అడిగారు. మన కోర్టు గారు ఇక్కడ నైతికత అనేది మన వ్యక్తిగతంగా మన గుండెల్లో ఉన్న నైతికతే మనకి పాయింట్ ఆఫ్ వ్యూ. అదే సాక్ష్యం ఇదేం కోర్టు కాదు. అయినప్పటికీ కూడా ఎదటి వాళ్ళు అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పాలి. ఎల్లయ్య అమ్మాడు, పుల్లయ్య అమ్మాడు, బ్రహ్మనాయుడు అమ్మాడు, వెంకటేష్ అమ్మాడు కాదు. నేను చెప్తున్నా 2017లో సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి. హైవేకి 500 మీటర్లకు దూరంలో ఉండాలి, 220 మీటర్ల దూరంలో ఉండాలి అని చెప్పేసి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఇచ్చింది. ఈ రాష్ట్రంలో మా మంగళగిరి నియోజకవర్గంలో 15 షాపులు ఉన్నాయి హైవేల పక్కన. 220 మీటర్ల లోపు 7 షాపులు ఉన్నాయి. దీనికి సంబంధించి బ్రహ్మనాయుడు గారు మొన్న హైకోర్టులో కూడా పిల్ వేయడం జరిగింది. హైకోర్టులో కూడా అతని పేరు కే గోకుల్ పోతురాజ్ అని చెప్పేసి కృష్ణా డిస్ట్రిక్ట్ అతనే పిటిషనర్. హైకోర్టులో కూడా బిల్ వేయడం జరిగింది. కానీ ప్రభుత్వానికి ఏంటంటే మద్యం ఒక ఆదాయ వనరుగా మారిపోయినటువంటి ఒక పరిస్థితి. మద్యం అమ్మకుండా ఈ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని నడపలేము అని చెప్పేసి చెప్పినటువంటి పరిస్థితి. కాబట్టి మరి దాన్ని ఎలాగ యూటిలైజ్ చేస్తారో, దాన్ని ఎలాగ ఇంప్లిమెంట్ చేస్తారో. నందిగామ నియోజకవర్గంలో కూడా ఉన్నాయి హైవే మీద. ఇప్పుడు హైవే ఊరు బయట వచ్చింది కానీ అన్న నియోజకవర్గం, నందిగామ నియోజకవర్గం ఊర్లోంచి బస్సులు వెళ్తాయి కదా, అక్కడ కూడా హైవే మీద గుట్టు చప్పుడు కాకుండా జరుగుతున్నాయని ప్రతి చోట శుభ్రంగా గుడి వైన్స్, బడి వైన్స్ అనే పేర్లతో సహా అన్ని షాపులు శుభ్రంగా హైవేల పక్కన పెట్టి రన్ చేసుకుంటున్నారు. కాదని చెప్పేసి మీరు ప్రూవ్ చేస్తారు. వైన్స్ అనేది రన్ చేసుకోవటంలో తప్పేం లేదు కదా. ఇప్పుడు ఆల్రెడీ ప్రభుత్వం అనుమతితో జరుగుతుంది. బెల్ట్ షాపులు రన్ చేస్తే తప్పు, వైన్స్ ని ప్రభుత్వం వద్దని లేదు కదా. బెల్ట్ షాపుల్ని ప్రభుత్వం నియంత్రించాలనుకుంటున్నారు. బ్రహ్మనాయుడు గారు చట్టాన్ని వక్రీకరించాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం అమ్మినా, పోరంబోకోడు అమ్మినా అమ్మకూడదు అంతే. అసలు మద్యం అమ్మకూడదు అంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు అమ్మారు? 2019 నుంచి 24 మధ్యలో ప్రభుత్వం హైవే పక్కన మద్యం అమ్మకూడదు, ఇది చట్టం చెప్తుంది. మద్యం కాకపోతే విషం అమ్మండి. అది జగన్మోహన్ రెడ్డి అమ్మాడా, చంద్రబాబు నాయుడు అమ్మాడా, పవన్ కళ్యాణ్ అమ్మాడా మాకు అనవసరం, వ్యక్తులు అనవసరం. చట్టం ఏం చెప్తుందంటే హైవేకి 500 మీటర్ల దూరం. ఎందుకంటే మద్యం సేవించిన వాళ్ళు రోడ్డు మీద వారు వాహనాలు వేసుకొని వారు ఆ మత్తులో వచ్చేసినప్పుడు యాక్సిడెంట్ జరుగుతాయి. కాబట్టి మీరు బ్రహ్మనాయుడు గారు ఒక చిన్న మాట చెప్తా. ఇప్పుడు ఒక క్వార్టర్ మద్యం తాగిన వాడు సహజంగా మత్తులో ఉంటాడు. వాడికి ఇంకో క్వార్టర్ కావాలి, వాడు వెళ్తాడు, ఏ గూగుల్ పేనో ఫోన్ పేనో చేశానని చెప్పేసి అని అంటాడు, డబ్బులు రాలేదని గొడవ పడతారు. అప్పుడు ఏంటి పరిస్థితి? అవునండి. దీనికని ఆ రోజు పూర్తిగా నగదు మాత్రమే మేము యాక్సెప్ట్ చేస్తాము. ఎందుకంటే ఇప్పుడు కొత్తగా ప్రభుత్వ దుకాణాలు వచ్చినాయి. ఈ ప్రభుత్వ దుకాణాల్లో ఏదో
టెక్నికల్ గా ఉన్నటువంటి వ్యక్తులు కాదు, అందరూ కూడా కొత్త యువతను తీసుకుని అక్కడ మద్యం దుకాణాలు రన్ చేస్తున్నాం కాబట్టి మేము డబ్బులు మాత్రమే తీసుకుంటాం అంటే, డబ్బులు తీసుకునేటప్పుడు అవకతవకలు జరిగినాయి, అసలు మద్యం కుంభకోణం అదే అని చెప్పేసి గత ప్రభుత్వం వాదిస్తున్నటువంటి, గత ప్రభుత్వం మీద ఈ రోజు అపవాదం జరిగినటువంటి ఒక పరిస్థితి. అసలు ఇక్కడ ఈ రోజు రాష్ట్రంలో ఏదైతే లిక్కర్ పాలసీ ఉందో, ఈ లిక్కర్ పాలసీ కేంద్రం చట్టాలకు కానివ్వండి, లేకపోతే ఈ రాష్ట్ర చట్టాలకు కానివ్వండి, అతీతంగా చట్టాలతో సంబంధం లేకుండా మీరు రెస్టారెంట్లు పెట్టుకుంటారంటే రెస్టారెంట్లకు అనుమతి ఇచ్చారు, వైన్ షాపులు పెట్టుకుంటారంటే వైన్ షాపులకు అనుమతి ఇచ్చారు. మోర్ ఓవర్ వైన్ షాపులు చాలా ఎక్కువ పెట్టి పాడుకున్నటువంటి పరిస్థితి. మద్యం దుకాణాలకి బెల్ట్ షాపులు లేకపోతే ఈ రోజు మద్యం మీద రెవెన్యూ తీసి వాళ్ళు మళ్ళీ ప్రభుత్వానికి కట్టేటువంటి పరిస్థితి కాదు. కొంతమంది మాకు తెలిసినటువంటి వ్యక్తులు కూడా ఈ మధ్య వైన్ షాపులు తీసుకున్నటువంటి పరిస్థితి ఇటు నిడదవోలు, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరిలో నిజంగా కళ్ళెంబడి రక్తం కారుతుంది. ప్రభుత్వానికి చెల్లించాల్సినటువంటి ఏదైతే పన్నులు ఉన్నాయో వీటిలో ముక్కుబిండి వసూలు చేస్తున్నారు. షాపులు నడపకపోతే అంటే డోర్ డెలివరీ చేసి అమ్మకపోతే ప్రభుత్వానికి డబ్బులు కట్టే పరిస్థితిలో ఈ రోజు. నాకు డౌట్ వెంకటేష్ గారు, డోర్ డెలివరీ మద్యం జరుగుతున్న డోర్ డెలివరీ అంటే ఇప్పుడు మనం స్విగ్గీ, జొమాటోలో ఫుడ్ కానీ ఏదన్నా డెలివరీ పెట్టుకుంటాం, ఆ విధంగా మద్యం డెలివరీ అవుతుంది సార్ ఆంధ్రప్రదేశ్ లో? ఖచ్చితంగా అవుతుంది, మీకు కావాలంటే చెప్పండి. అవునా? విజయవాడలోనే డైరెక్ట్ గా అవుతుంది బ్రహ్మనాయుడు గారు. ఖచ్చితంగా అలా కాదు బ్రహ్మనాయుడు గారు, మీరు ఎక్కడున్నారు? ఆంధ్రప్రదేశ్ లో మీకు ఏదైనా వైన్ షాప్ లో నుంచి మీకు ఎనీ కైండ్ ఆఫ్ లిక్కర్ కావాలంటే ఈ రోజు మీరు వెబ్సైట్ లో ఆర్డర్ పెట్టుకునే పరిస్థితి ఉంది. అలా అని చెప్పి నా ఇంటి పక్కన ఉన్న వైన్ షాప్ ఒకటి ఇస్తాడని కాదు, దానికి సంబంధించి కొన్ని షాపులు ఉన్నాయి. వెబ్సైట్ లో మీరు లిక్కర్ డెలివరీ పెట్టుకుంటే వచ్చే పరిస్థితి ఉంది. ఓకే రైట్, ఆగండి మనం మాట్లాడదాం. కార్మంచి రమేష్ గారు, అదే నాకు అర్థం అవ్వలేదు. డెలివరీ పెట్టుకుంటే కాదు, జొమాటో ఓపెన్ చేసి పలానా రెస్టారెంట్ పిక్ చేసుకొని చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ